తెలంగాణ టైగర్ కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. పార్టీ పేరులో అక్షరం మార్చుకున్నారు, కానీ ఆయనలో ప్రాంతీయవాదం అలాగే ఉంది. ఎక్కడ జాతీయవాదం, జాతీయ స్ఫూర్తి కనిపించదు. అందుకే దేశ్కి నేత కేసీఆర్ అంటూ తన పార్టీ నేతల చేత ఎంత డప్పు కొట్టించుకున్నా దేశ ప్రజలు ఆయన్ని గుర్తించనే లేదు. చివరికి తెలంగాణ ప్రజలే ఆయన గద్దె దించేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ లాగా ఏనాడు ప్రగల్భాలు పలకలేదు. జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేయలేదు. కానీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్కి రాని గుర్తింపు చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ జాతీయ స్ఫూర్తితోనే మాట్లాడుతూ ఉంటారు. జాతీయవాదానికే కట్టుబడి ఉంటారు గనకనే. ఇందుకు రెండు తాజా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తెలంగాణలో రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తూ ఉంటారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లని ఆయన ఏపీకి తరలించుకుపోతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తోందని రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదులతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇదే సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా భిన్నంగా స్పందించారు. ఎగువన ఉన్న తెలంగాణలో గోదావరి నదిపై మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుని సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లని అన్ని జిల్లాలకు పారించుకుంటే దిగువన ఉన్న ఏపీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆ విధంగా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లని మాత్రమే తాను బనకచర్ల ద్వారా కరువు పీడిత రాయలసీమ జిల్లాకు తరలిస్తున్నాము తప్ప తెలంగాణ వాటాలో నీటిని కాదన్నారు. అంటే కేసీఆర్ ప్రాంతీయవాదం ప్రదర్శిస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల బాగు గురించి ఆలోచించి జాతీయ స్ఫూర్తితో వ్యవహరిస్తున్నారన్నమాట. పదే పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి, అక్కడి నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తుంటారో అదే విధంగా తమిళనాడులో అధికార ప్రతిపక్షాలు కూడా కుల, భాష, ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తూ ఉంటారు. హిందీని వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తాజా నిదర్శనం. అటువంటి పార్టీలు తనకు ఆదర్శమని కేసీఆర్ అంటుంటే, సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు మాత్రమే కాదు 10 జాతీయ భాషలను ప్రమోట్ చేస్తాను, భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలు కూడా నేర్చుకునేందుకు వీలుగా పాలసీ రూపొందిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తాను. అప్పుడే యువత దేశ విదేశాల్లో ఎక్కడైనా వెళ్లి చదువుకోగలరు, ఉద్యోగాలు సంపాదించుకోగలరు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచనలోనే జాతీయ స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది. కానీ కేసీఆర్ ఆలోచనలు, మాటలు, చేతల్లో కూడా ప్రాంతీయవాదమే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మాతృభాష తెలుగుకి తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది, కానీ అంత మాత్రాన మూర్ఖంగా ఇతర భాషలను వ్యతిరేకించమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మనిషికి భాష, జ్ఞానం రెండూ ముఖ్యమని, అందుకోసం ఈ ప్రాంతీయ పరిస్థితులకు అతీతంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ప్రయత్నాలు చాలా అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విధంగా జాతీయ స్ఫూర్తితో మాట్లాడుతూ వ్యవహరిస్తుండటం వలనే సీఎం చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. కానీ మోడీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందనుకుంటున్న కేసీఆర్ సరిగ్గా అదే కారణంగా దేశ ప్రజల దృష్టిలో ప్రాంతీయ స్థాయి నాయకుడిగా మిగిలిపోయారు. ఇద్దరికీ ఇదే తేడా.